Divine morning, dear youth and students of India and the world. Dhyana Vidyarthi Movement Global welcomes you all to Dhyana Yuva. ధ్యాన యువ విద్యార్థులకు యువతకు ఆత్మ వికాసం వ్యక్తిత్వ వికాసంతో పాటుగా జీవన వికాసాన్ని అందిస్తుంది మన ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో ఎయిత్ పాత్ ఫోల్డ్ ఫర్ యూత్. యువతకి ఈ ఎయిత్ పాత్ ఫోల్డ్ అంటే ఏంటి, ఈ 8 ప్రిన్సిపల్స్ ఏంటివి, అవి ఆచరిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి అద్భుతమైన విషయాలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంశీ గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం వంశీ, వెల్కమ్ టు ధ్యాన యువ. నమస్కారం సార్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ నాకు ఉన్నందుకు. ముందుగా ఈ ఎయిట్ ఫోల్డ్ పాత్ అనే దానికి చెప్పకంటే ముందు కొన్ని మనం విషయాలు చర్చించుకుందాం సార్. అంటే లైక్ ఏంటంటే మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు. ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు. ఎందుకు ఆత్మహత్య చేసుకోకూడదు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్థితులలో వాళ్ళ లెవెల్లో ఎవరైనా సరే, నార్మల్గా ఉన్న వ్యక్తులైనా మెడిటేటర్ సరే ఎవరైనా కానీ వాళ్ళ స్థితిలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే నిజానికి చెప్పాలంటే దుఃఖం అంతటా ఉంది. దుఃఖము ప్రతి ఒక్క చోట ఉంది. దుఃఖం ప్రతి ఒక్కరిలో ఉంది, ప్రతి ఒక్కరి లోపల ఉంది. ఇతను విజయం సాధించాడు, ఏ దుఃఖం లేదు అనే వాళ్ళు ఎవరు లేదు. ఎంత కోటీశ్వరుడైనా వాళ్ళ లోపల దుఃఖం ఉంది. భూమి మీద శ్వాసతో ఉన్నారు అంటే దుఃఖం ఉంది. ఇక సింపుల్ స్టేట్మెంట్, సింపుల్ అంతే. నీ ఒక్కరికే కాదు అనేది తెలుసుకోమని అర్థం అంతే. వండర్ఫుల్ వంశీ. అయితే ఈ దుఃఖము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ దుఃఖానికి కారణం ఏంటంటే తృష్ణ. తృష్ణ అంటే ఏంటంటే కోరికలు, మితిమీరిన కోరికలు. అంటే లైక్ ఏంటంటే వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది మనకి ఇది లేదు. ఈ రకమైన కోరికలు ఉండడం వల్ల వాళ్ళ లోపల ఏంటంటే కోరికలు పెరిగిపోయి వాళ్ళ లోపల ఎలా అంటే ఈర్ష్య ద్వేషము పెరిగిపోయి ఇంకా ఎక్కడికైనా వెళ్ళేంత వరకు వచ్చేసినారనమాట. తను ఇబ్బంది పెట్టడానికైనా రెడీగా అయిపోయారనమాట. ఇది తృష్ణ. ఈ కోరికలు మితిమీరడం వల్ల ఇది దుఃఖానికి కారణం తృష్ణ. ఈ కోరికలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి ఇదంతా అంటే అవిద్య వల్ల వస్తుంది. రైట్. సరి అయిన విద్య లేకపోవడం వల్ల వస్తుంది. సరి అయిన విద్య అంటే ఏంటి మరి? ఇప్పుడు విద్య అంటే ఫుల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయిగా, బీటెక్లు ఉన్నాయి, ఎంటెక్లు ఉన్నాయి, ఎంబీఏలు ఉన్నాయి, ఎంసీఏలు ఉన్నాయి. ఈ విద్య కాదా? అది కాదు సార్. అది అసలైన విద్య ఏంటంటే ఆత్మ విద్య, ఆధ్యాత్మిక విద్య అసలైన విద్య అని అర్థం. అందుకే యోగి వేమన్న గారు ఒక పద్యం చెప్పినారు ఏంటంటే చదువులు చదవనేలా సన్యాసి కానేలా, షణ్మతంబులు చిక్కి చావనేలా, చావు పుట్టు లేని చదివేలా చదవరో విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. అంటే చదువులు చదవాలి. ఏ చదువులు చదవాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా బీటెక్లు ఎంటెక్లు చదవాలా? అది ఒకవేళ అవే చదివితే మరి దుఃఖం ఎందుకుంది మళ్ళీ? మరి ఇప్పుడు అందరూ ఒకవేళ చదువులు చదివినాం, జాబ్లు వచ్చినాయి, మరి ఇంకా దుఃఖం ఉంది కదా. అదే ఫైనల్ విద్య అయితే ఉండదు కదా. నేను పీజీ చేస్తే దుఃఖం ఉండదు, ఉద్యోగం చేస్తే దుఃఖం ఉండదు, పెళ్ళి అయితే దుఃఖం ఉండదు అనుకుంటాను, పెరుగుతానే అవి. అయినా లేదు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇక్కడ కాదనేసి అని ఆ మతం ఈ మతం వెళ్తాడు, అక్కడ కూడా ఏమీ లేదు, అక్కడ కూడా చిక్కి అక్కడ అది కూడా నలిగిపోతా ఉంటాడు. ఈ మతంలో ఏం లేదు, ఆ మతంలో పోతానన్న దుఃఖం పోతుంది అనుకుని అందులో కూడా ఏమీ లేదు. విద్యలో లేదు, మతాలు మార్పిడిలో లేదు, ఇంకేమంటారు? చావు పుట్టు లేని చదివేలా చదవరా, అది చదవాలి. చావు పుట్టుక లేని చదివే ఏదైతే ఉంది అది ఆత్మ విద్య అనమాట. అది అసలు విద్య. ఈ విద్యని ఎప్పుడైతే మనం అభ్యసిస్తామో అప్పుడు మనం ఉన్నత మార్గంలోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్. అంటే దుఃఖానికి కారణం తృష్ణ, మితిమీరిన కోరికల కారణం సరి అయిన విద్య లేకపోవడం, ఆత్మ విద్య లేకపోవడం. ఇప్పుడు మరి ఇది దేని వల్ల వస్తుందా, దేని వల్ల మనం దీన్ని నిర్మూలించగలము అనేసానంటే అది అష్టాంగ మార్గం ద్వారా మనము ఆత్మ విద్య అనేది ఈ అష్టాంగ మార్గాలు తెలుసుకోవాలన్నమాట. 8 అంగాలు అన్నమాట. ఇది గౌతమ బుద్ధుడు మనకు అందించినటువంటివి 8 కూడా చాలా ముఖ్యమైనవి. వీటిని ధర్మబద్ధంగా నీతిగా నిజాయితీగా మనం ఎప్పుడు వ్యవహరిస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. రైట్. అంటే ఇప్పుడు 8 సూత్రాస్ ఇప్పుడున్న యువత లాంగ్వేజ్ లో మాట్లాడదాం. 8 సూత్రాస్ ఫర్
బీయింగ్ హ్యాపీ, అంతే, బీయింగ్ సక్సెస్ఫుల్, అంతే అంతే కదా. అంతే అంతే ఆ 8 సూత్రాస్ ఏంటో తెలుసుకుంటాం ఇప్పుడు. అవును సార్, అవును. అందులో మొదటిగా వచ్చేసి సరైన దృక్పథాలు. రైట్. సరైన దృక్పథాలు అంటే ఏమిటంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడు మన యువతలో చాలా మందిని చూస్తుంటాం సార్. ఎలాగా అంటే ప్రొకాస్టినేషన్ ఎక్కువ ఉంటుంది. రేపు చేద్దాంలే, ఇంకా వెల్లుండి చేద్దాంలే, ఇంకా అంటే ఎప్పుడు పోస్ట్ పోన్మెంట్లో ఉంటాయన్నమాట. సరైన దృక్పథం అంటే ఆలోచన విధానం ఎప్పుడు ఒక సరికాని విధంగా ఉంటూ ఉంటుంది అనమాట ఎప్పుడు. లైక్ ఏంటంటే ఇప్పుడు సోకాల్డ్ ఎవరైనా ఒక అంటే మనకు పత్రిజీ గారు చెప్పినట్టుగా ఎవరైనా దైవాంశ సంభూతులు ఉన్నారు అనుకోండి, అయితే మనం నార్మల్గా కొంతమంది మనుషులు ఉంటాం, అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు దైవాంశ సంభూతులు అంటే మనల్ని మనమే తక్కువగా చేసుకుంటాం, వాళ్ళకు సాధ్యమైంది మనకి ఎందుకు సాధ్యం కాదు అంటే అంటే ఆలోచన ఉండదు, ఎంతసేపు అలా ఉండదు, అలా సరిగ్గా ఉండదు అనమాట. ఇవన్నీ ఏంటంటే సరైన దృక్పథాలు కావు. మరి అంటే ఎలా అంటే సరైన దృక్పథం ఏంటి అనేసి అంటే నేను ఏదైనా చేయగలను, నాకు నేను 100% నేను చేస్తాను, ఒకరికి సాధ్యమైతే నాకు కూడా సాధ్యం, అంతే. బ్రెయిన్ అందరికి ఒకటే కదా, అందరికి ఒకటే, బ్రెయిన్ అందరికి ఒకటి అయినప్పుడు ఆలోచన అందరికి ఒకటి, అంతే. వావ్, ఇది వండర్ఫుల్ పాయింట్ వంశీ. అండ్ ఇది సరైన దృక్పథాల కింద నేను ఏదైనా చేయగలను, నాకు కూడా సాధ్యమే, నాకు కూడా శక్తి ఉంది, అంతే సార్. ఈ ఆలోచన కలిగి ఉండడం సరి అయిన దృక్పథం, అంటే రైట్ యాటిట్యూడ్. అవును సార్. యాటిట్యూడ్ మీదనే రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. యాటిట్యూడ్ లేకపోతే ఏమీ లేదు. స్కిల్ నాలెడ్జ్ 15%, యాటిట్యూడే 85% సక్సెస్ని డిసైడ్ చేస్తుందని రీసెర్చ్ చెప్తుంది. వండర్ఫుల్ పాయింట్. సరికాని దృక్పథాలు ఏంటియో తెలుసుకుంటే తెలిసి మనకు అర్థమైపోతుంది. రైట్. అండ్ ద సెకండ్ వన్ ఇస్ లైక్ సరైన సంకల్పాలు. సంకల్పాలు అంటే ఇంటెన్షన్స్, కోరికలు. సరైన సంకల్పాలు అంటే ఒక రకం కోరికలు. అది ఇంకా మనం డెప్త్ గా తీసుకుంటే ప్రతి ఒక్క మన ఆలోచన కూడా ఒక సంకల్పమే. నిజానికి చెప్పాలంటే మనం రిలీజ్ చేసిన ప్రతి ఒక్క థాట్ కూడా ఒక సంకల్పమే అనమాట. అంటే మనకు ఆ విషయం తెలియకుండానే ఎన్నో రకాల థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాం యూనివర్స్లోకి. నేను ఒకసారి చదివాను సార్, ఎట్లా అంటే మన లోపల నుంచి ఒక థాట్ వస్తుందంటే ఆ థాట్ 7 బాడీస్ని చొచ్చుకుంటూ వెళ్ళి ఒక ప్రొటెక్షన్ నుంచి ప్రొటెక్షన్ లేయర్లో నుంచి అది యూనివర్స్లో కనెక్ట్ అవుతుందంట. అది మనం రిలీజ్ చేసిన థాట్ మనలోని అన్ని బాడీస్ నుంచి యూనివర్స్కి ఆ ప్రొటెక్షన్ లేయర్ తాకుండా చొచ్చుకుంటూ మరీ వెళ్ళిపోతుంటది అంట. అది అంత పవర్ ఉంది, అంత పవర్ ఉంది మనకి. ఇప్పటిదాకా కనిపెట్టబడిన అన్ని ఒక థాట్తోనే కదా. అంతే కదా సార్. ఇప్పుడు యూజ్ చేసే ఇప్పుడు ఈ బాడీ ఇదంతా వచ్చింది కూడా ఒక థాటే, ఒక ఫిజికల్ ఫార్మేషన్ లో తీసుకున్నది కూడా ఒక థాటే. యూజ్ చేసే టెక్నాలజీ అంతా థాటే కదా. అంతే కదా సార్. వండర్ఫుల్. సరైన సంకల్పాలు అంటే సరిగ్గా మన జీవనశైలి కరెక్ట్గా ఉండాలంటే మన సంకల్పాలు కరెక్ట్గా ఉండాలి, మన ఆలోచన విధానం కరెక్ట్గా క్లియర్గా ఉండాలి అనేది. సరికాని సంకల్పాలు ఉండడం వల్లనే జీవితం అనేది అస్తవ్యస్తం అయిపోతుంది, సరికాని ఆలోచనల వల్ల. ఎందుకంటే ఒక యువతలో నేను చాలా వరకు చూశాను సార్, ఏంటంటే యూత్లో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్సే ఉండవు అసలు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు పెద్దగా చేసేసుకొని సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అంత అవసరం ఏంటి? ఇప్పుడు నాకు అనిపిస్తుంది సార్ ఏంటంటే కొన్ని 100,000 సంవత్సరాలు ఎత్తితే కానీ ఈ మానవ జన్మ రాదు. అలాంటి ఒక సాహసం చేయడానికి భూమి మీదకి వచ్చి మనము ఆ సాహసాన్ని మధ్యలోనే ఒక సూసైడ్ అనే థాట్ పెట్టేసి దాన్ని అక్కడనే ఎండ్ చేసేస్తున్నాం. కానీ వీళ్ళకి ఆ మరణాంతర జీవితం ఏ విధంగా ఉంటుందో వీళ్ళకి తెలియదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు చనిపోవడం వల్ల ఈ సమస్య సద్దుమణుగుతుందని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ప్రాబ్లం అక్కడే మొదలవుతుందని నేను అంటున్నాను. మళ్ళీ లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, అక్కడనే అవుతుంది. ఇంకా అదువలోకాళ్ళకి ఇంకా కిందికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అది ఎవాల్యుయేషన్ అనేది జరగదు. అంటే సాహసోపేతమైన జన్మ తీసుకోవడము ఒక రకంగా ఒక ఛాలెంజ్ తీసుకొని నేను ఈ విధంగా వస్తానని చెప్పేసి దాన్ని అక్కడనే కాకుండా దాని మధ్యలో తెంపేసి మళ్ళీ కిందికి వెళ్తున్నాడు. ఇంకా అది అంటే తను ఈ సూసైడ్ చేసుకోవడం వల్ల ఏదో నేను పర్మనెంట్గా సొల్యూషన్ అనుకున్నా, టెంపరీ సొల్యూషనే కదా. కానీ ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాడు. అది కూడా మళ్ళీ వాళ్ళకి ఆలోచన రూపంలోనే మళ్ళీ ఫేస్ చేస్తేనే సక్సెస్. అంతే. నువ్వు ఎలా ఉన్నా జీవితాన్ని ఈదుతూ ఇబ్బందులు వాడుతూ ఉండడమే నిజమైన సక్సెస్. అంతే, ముగించడం కాదు. అంతే. అది వండర్ఫుల్. అది సార్, సూపర్. రైట్ ఇంటెన్షన్. అవును సార్.
సో రైట్ సరికాని ఇంటెన్షన్సే సూసైడ్కి అవును దారితీస్తాయి, సార్, సరికాని దృక్పథాలే వాళ్ళని వాళ్ళు ఇబ్బందులు పెట్టుకుంటారు. అవును సార్, అవును. ఇదే విద్య, ఈ విద్య నేర్చుకోవాలి ఇలాంటి విద్యలు. రైట్. సరే, మూడవది వచ్చేసి సరైన వాక్కులు, వర్డ్స్. మనం మాట్లాడే మాటలు ఏదంటే తెలిస్తే తెలిసిందని చెప్పాలి, లేకపోతే లేదు. నీకు ఎంత తెలుసో అంత చెప్పాలి. రైట్. ఇప్పుడు ఏదైనా బుక్ చదివితే బుక్ చదివినామని బుక్లో ఉంది నేను ఇది చెప్తున్నా అని చెప్పాలి, అది కరెక్ట్. ఉన్నది లేనట్టుగా సృష్టించరాదు. ఎదుటి వాళ్ళని ఏదో మేనేజ్ ఏదో ఎవరినో మనం మెప్పించడానికి, ఎవరినో ఏదో చేయడానికి ఈ మన యొక్క వాకులని వృధా చేయకూడదు అనేది ఇందాకే ఆ పాయింట్ తెలుసుకున్నాం మనం. టార్కం సెరడారియన్ గారి బుక్. సార్, ఎదుటి వాళ్ళను ఒప్పించడానికి ఏవైతే మనం మాట్లాడతామో మన లోపలున్న అన్ని బాడీస్ మొత్తం డిస్టర్బ్ అయ్యి మన సబ్ కాన్షియస్లో అది ఫీడ్ అయ్యి ఎప్పటికీ మనం ఇబ్బందులు పడి అది క్లియర్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎన్ని జన్మలైనా పట్టచ్చు, ఎంత టైం అయినా పట్టచ్చు. కాబట్టి మన వాక్కు, మన ఆలోచన, మన ఇవి చాలా పవర్ఫుల్గా పెట్టుకోవాలి. అదే సార్. వండర్ఫుల్. సో ఇప్పుడు ధ్యాన సాధన చేసిన తర్వాత, ధ్యానం చేయకముందు వంశీలో ఎలాంటి యాటిట్యూడ్, ఎలాంటి ఇంటెన్షన్స్, ఎలాంటి వాక్కులు ఉండేటివి, ఇప్పుడు ఎలా ఉంది సార్? ఈ విషయానికి వస్తే నిజంగా చెప్పాలంటే ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కంప్లీట్గా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న అబ్బాయిని. నాకు తెలుగు తప్ప నాకు ఇంకొక లాంగ్వేజ్ కూడా రాదు, ఇంగ్లీష్ కూడా మాట్లాడలేను, హిందీ కూడా రాదు. అయితే సాధన అనేది నేను ఏ విధంగా అంటే, పత్రి సార్ ఒక చెప్తుండే, అప్పుడు గంటలు కూర్చో అంటే, సరేలే ఏమవుతుంది గంటలు కూర్చుంటే ఏమవుతుందిలే అనుకునేవాడిని. సరే అనేసి కూర్చొని ఫస్ట్ ఒక గంటన్నర అలా చేసుకునేవాడిని. ఇది మనకి అవ్వట్లేదు, ఏంటి గంటన్నరతో అవ్వదు అనేసి అని ఇంకా ఏకంగా సిట్టింగ్స్ నైట్ మొత్తం వేసేవాడిని. 6 గంటలు 7 గంటలు కూర్చునేవాడిని. 6 గంటలు 7 యువత అనేది వేరే సిట్టింగ్ వేస్తారు, ధ్యానం సిట్టింగ్ అసలు ఆ సిట్టింగ్ 6 గంటలు 7 గంటలు కూర్చుంటే అంటే ఒకరోజు నాకు అనిపించింది ఏంటంటే, అప్పటికి కొన్ని క్లారిటీ లేవన్నమాట. ఎందుకంటే ధ్యానం ఒకటి మాత్రమే పట్టుకున్నాను నేను, ఈ బుక్స్ చదవడం కానీ ఎలాంటి బయట నాలెడ్జ్ కానీ ఏది లేదనమాట. ఒకరోజు ధ్యానంలో ఇలా కూర్చున్నాను, కంప్లీట్గా ఏంటంటే ఒక దూది కంటే చాలా తేలికగా అయిపోయి మొత్తం ఇట్లా బాడీ లోపల నుంచి బయటకు వచ్చేసిన. బాడీ లోపల అరే ఇదెవరు మరి, ఇక్కడ కూర్చున్నాను, ఇక్కడ నేను అనిపిస్తున్నాను, మళ్ళీ అదెవరు, నేను ఇక్కడ ఉంటే నేను అక్కడ మా డాడీ ఏం చేస్తున్నాడో నేను చూస్తున్నాను. అంటే అక్కడ ఏంటంటే మళ్ళీ ఎలా అంటే ఒకసారి చూస్తున్నాను, గోడల మధ్యలో నుంచి వెళ్తున్నాను. అరే ఇదేంటి గోడల మధ్యలో నుంచి నేను ఎలా వెళ్తాను, కూర్చున్నది ఇక్కడే కదా, అసలు ఇక్కడ ఇదేంటి పాసిబుల్, ఇది ఎక్కడ పాసిబుల్ అని చూస్తుంటే అప్పుడు కొద్దిగా ఆ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఒక రఫ్గా ఒక 30-40 సెకండ్స్ అంతే, అంత కూడా లేదు. ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ నేను చేశానో ఎట్లా అంటే నా లోపల ఆ రోజు సంతోషం మొదలైంది సార్. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా దాన్ని ఎవరు బ్రేక్ చేయలేదు, ఇంకా ఎన్ని కోట్లు ఇచ్చినా రాలేదు నా లైఫ్లో అది. ఎందుకంటే ఏం నేర్చుకోవడం జరిగింది అంటే నేను అక్కడ అర్థమైంది సార్, నా లోపల అంటే దుఃఖమో లేకపోతే ఇంకేమైనా మ్యాటర్ పక్కన పెడితే నా లోపల ఒక సంతోషం కలిగింది. అంటే నేను ఈ బాడీనే కాదు అన్న వాస్తవం నాకు రియాలిటీలోకి వచ్చింది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఇది ఆస్ట్రల్ ప్రొజెక్షన్, ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నాకు అప్పుడు తర్వాత కొన్ని బుక్స్ చదువుతుంటే ఓహో ఇదా అనేసి అని అప్పుడు దాన్ని ఆ విధంగా నేను చూస్తుంటే నా లోపల ఒక సంతోషం ఎట్లా అంటే ఈవెన్ ఆ సంతోషం కంటిన్యూటీ ఉండేది సార్. అది అంటే పుస్తకాల్లో మనం చదువుతాం, వీఆర్ నాట్ ద బాడీ, వీఆర్ నాట్ ఓన్లీ ద బాడీ, బియాండ్ బాడీ. ఇప్పుడు యువత విద్యార్థులు ఎందుకు ఆ ఇబ్బందుల్లో ఉన్నారంటే నేను శరీరమే, నా మనసే నేను, నా భావాలే నేను అనుకుంటున్నాను. ధ్యాన సాధన చేయటం వలన మనం ఈ శరీరమే కాదు, మనసే కాదు, మనం బియాండ్ దట్ ఒక ఎనర్జీ ఫాము అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఈ యాటిట్యూడ్ రైట్ యాటిట్యూడ్గా వచ్చింది, రైట్ ఇంటెన్షన్స్, రైట్ వాక్కులు వచ్చినాయి. అవును సార్, అవును. సో ప్రతి విద్యార్థి యువత ఈ సాధన చేయాలి అనేది యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ టీచింగ్ అస్. అవును సార్. వండర్ఫుల్. నెక్స్ట్ 4th ఏంటి? సరైన కర్మ. యాక్షన్స్. ఎస్, సరైన కర్మలు. కర్మలు అంటే కూడా అంటే ఏ విధంగా సార్ అంటే మనకు నిత్య జీవితంలో చూసుకుంటే ఏ పని చేస్తుంటే ఆ పనిలో ఉండాలి అంతే. రైట్.
ఏ పని చేస్తుంటే ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. బుద్ధులవారు అదే అంటారు కదా, వాక్ అంతే సార్, అంతే. ఆ విధంగా మనం ఏ పని చేస్తే ఆ పనిలో నిమగ్నం అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఎట్లా ఉంటే మన ఎనర్జీ కూడా ఒకే అంటే ఎక్కడ కూడా డౌన్ అవ్వదు. ఇంకా అక్కడ ఇంకా ఎనర్జీ ఇంకా మనం ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్లో నేను చూస్తాను, మార్నింగ్ వస్తారు ఒక ఎనర్జీలో ఉంటారు, ఈవినింగ్ వరకు డౌన్ అయిపోతుంది. నేను అదే చూస్తాను. అదే నేను మార్నింగ్ వెళ్తాను ఆఫీస్కి, నేను నైట్ అయినా మళ్ళీ మార్నింగ్ అయినా అట్లే ఉంటా. ఏమంటారు చూసి అసలు చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్లలో అరే ఏంట్రా బాబు నువ్వు ఇట్లున్నావు అసలు ఏం అర్థం ఎలా అంటే అసలు ఒక్కొక్కరు అయితే నిజంగా సార్ అది ధ్యానం నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు యాక్టివ్గా ఎలా ఉండగలుగుతాం అని. రైట్, ధ్యాన సాధన చేస్తే ఎప్పుడు యాక్టివ్ ఉంటాం, కంప్లీట్ హైపర్ యాక్టివ్ సార్. నార్మల్గా కూడా ఉంటాం మనం. ఎందుకంటే కొన్నిసార్లు ఆ హైపర్ యాక్టివ్నెస్ ఎలా ఉంటుంది అంటే సార్ కొన్ని ఫిజికల్ మేనిఫెస్టేషన్ కూడా క్రియేట్ చేస్తుంటుంది, ఆటోమేటిక్ కూడా జరిగిపోతుంటుంది. ఏంటంటే నేను చాలాసార్లు గమనించుకున్నాను. ఒకసారి ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది నాకు. ఏంటంటే ఏదైనా థింగ్స్ నేను అనుకున్నానంటే ఫిజికల్గా మేనిఫెస్ట్ అయ్యేవి. అవి ఫిజికల్ చాలా త్వరగా అయిపోయాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను వర్క్ చేయాలని నేను రెడీ ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే ఆల్రెడీ రీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను ఏంటంటే నాకు ఆఫీస్లో నేను ఏంటంటే వీడియో ఎడిటర్ అండ్ గ్రాఫిక్ డిజైనర్ కూడా. అంటే నాకు వర్క్ లోడ్ చాలా వచ్చింది. అరే ఏంటి ఏ విధంగా చేయాలి ఇది ఏంటి అర్థం కాదు. ఒకటేసారి 10 వీడియోస్ అండ్ అంటే ఒక 2 to 3 daysలో సబ్మిట్ చేయాలి. అది ఒక వీడియో నేను చేయాలంటే మినిమం 1 to 2 days తీసుకుంటా, కార్పొరేట్ వీడియోస్ కాబట్టి. దాని ఎక్స్ప్లెనేషన్స్ దాన్ని డెప్త్గా తీసుకొని చేస్తుంటే ఏదో. ఇంకొకటి ఏంటంటే సార్ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి ఏ వర్క్ చేస్తున్నాను దాని మీద క్లారిటీ ఎక్కువ ఉంటుంది, విజువలైజేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదో ఆ వర్క్ని ఎఫెక్టివ్ అంటే అది ఇతరులకి ఎట్లా అంటే ఇది నాకు మలేషియన్ లాంగ్వేజ్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఆ మలేషియన్ లాంగ్వేజ్కి రాకున్నా కానీ నాకు ఒక వీడియో టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ మలేషియన్ లాంగ్వేజ్లో ఉంది. ఆ వీడియోని నేను చేసి సబ్మిట్ చేస్తే మలేషియా ప్రెసిడెంట్ నాకు మెయిల్ పెట్టినాడు దానికి. ఏమని ఇలాంటి వీడియో నేను ఎప్పుడు చూడలేదు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో అనేసి నాకు మెయిల్ కూడా ఇచ్చాడు. అంటే సూపర్ ఎడిటింగ్ అండి అదే సార్. వావ్, కంగ్రాచులేషన్స్ వంశీ. థ్యాంక్స్. ఒక పిరమిడ్ మాస్టర్ ధ్యాన సాధన చేస్తే సరి అయిన యాటిట్యూడ్, సరి అయిన ఇంటెన్షన్, సరి అయిన వాక్కులతో యాక్షన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు యోగి భవార్జునతో పాటుగా యోగ కర్మసు కౌశల్యం అన్నారుగా. అవును సార్. కర్మల్లో అంటే మనం చేసే పనిలో క్వాలిటీ వస్తుంది అని విన్నాం. యు ఆర్ ద ఎగ్జాంపుల్. సో ప్రతి యువత, ప్రతి విద్యార్థులు ధ్యాన సాధన చేస్తే ఇవన్నీ డెవలప్ అవుతాయి. అవును సార్. సో ప్రతి కర్మ, ప్రతి యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. అవును సార్. ఇప్పుడు ఒకవేళ మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ధ్యానం ఏ వర్క్ లేనప్పుడు ధ్యానం బాగా జరిగింది, హెవీ వర్క్ ఉన్నప్పుడు ధ్యానం చేయలేదు, అప్పుడు ఎలా ఉంటుంది? ఏం లేదు సార్, ప్రతి ఒక్కటి మన ఆలోచన. ఎస్, అది కావాలి క్లారిటీ. ఇప్పుడు వాళ్ళ వర్క్ ఉంది అంటే వర్క్ చేస్తే చేసే పని తగ్గుతుందేమో, చేసే సాధన తగ్గుతుందేమో అని పని తగ్గియద్దా? లేదు సార్, అలాంటిది ఇంకా వర్క్ ఫాస్ట్ అవుతుంది సార్. ఎందుకు చెప్తానంటే నేను వర్క్ అదే ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చిన ఏంటంటే వర్క్ 10 వీడియోస్ 2 daysలో సబ్మిట్ చేయాలన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అరే ఇంత షార్ట్ టైంలో దీన్ని మనం ఎలాగ ప్రొజెక్ట్ చేయాలి, ఏంటిది ఇప్పుడు ఏంటి మనం అనేసి అనుకున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నాను. ఒక 10-15 days కంప్లీట్గా మైండ్ని మొత్తం ఎంప్టీ చేసేసాను. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఒక వీడియో చెప్పారు. ఆ వీడియోని ఏంటంటే ఒక వీడియో నువ్వు చెయ్యి, మిగతా 9 వీడియోస్ సేమ్ సిరీస్లో ఉంటాయి. ఓకే, ఒకదానికొకటి లింకప్ ఉంటాయి. జస్ట్ నువ్వు ఒక 2-3 సెంటెన్సెస్ మార్చేసి మిగతా వీడియోస్ ఏం పెట్టేస్తే సరిపోయి. ఓకే, అంటే అక్కడ నాకు నేచర్ సపోర్ట్ అనేది దొరికిందనమాట. ఇక్కడ నేచర్ అనేది ఎలా అంటే ఎప్పుడు మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటుంది సార్. అది నేను గమనించాను చాలాసార్లు. అనిపిస్తుంటుంది ఎప్పుడైనా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కూడా ఆ చెట్లను చూస్తుంటే, అవన్నీ చూస్తుంటే అవి ఏదో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అరే నా కోసమే అది గాలి వీస్తున్నట్టు. దాని దగ్గరికి వెళ్తే ఇట్లా దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్తూ బెండ్ అయినట్టు తెలుస్తూ ఉంటుంది, లోపల ఫీలింగ్ కలుగుతూ ఉంటుంటుంది. అప్పుడు అనిపించేది అరే ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, ఇన్ని 10 వీడియోస్ని ఇంత షార్ట్ టైంలో మనం ఏ విధంగా, అది కూడా మైండ్ షార్ప్ అవ్వడంతో నేను అది ఇంకా 1.5 days కంప్లీట్ చేశాను. నాకు 3 days టైం ఇచ్చారు, నాకు 1.5 days నేను కంప్లీట్ చేయగలిగిన దాన్ని. వావ్, ఇది అల్టిమేట్ సాధనకున్న, ఆత్మ విద్యకున్న పవర్ ఇది. ఎస్ సార్. ఆత్మ విద్య నేర్చుకుంటే, ధ్యాన సాధన చేస్తే
3 రోజుల్లో చేసే పనిని 1.5 రోజు అంటే 50% టైము ఎనర్జీ మిగిలిందిగా. అంతే కదా సార్. మిగతా 1.5 డే నేను ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయొచ్చు. ఆ పని అయిపోయినా ఇంకేముంటుంది. అంతే. మళ్ళీ ఇంకొకటి ఏంటి సార్, మళ్ళీ ఆ వర్క్ ఉంది కదా అనేసి నేను ధ్యానాన్ని వదలలే. నైట్ కంప్లీట్ నైట్ మళ్ళీ సిట్టింగ్. సో ధ్యానము వదలకుండా రాత్రులు ధ్యాన సాధన చేస్తే డే అంతా ఆఫీస్లో ఎఫెక్టివ్గా యూజ్ అయ్యింది. వండర్ఫుల్. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని ధ్యానం చేయడం కుదరదు అంటారు విద్యార్థులు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చేయాలి. ఎగ్జామ్స్ ఉన్నప్పుడే చేయాలి. చాలా మందిని చూసాను సార్. నాకు ఒక అబ్బాయి ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఒక స్టూడెంట్ అబ్బాయి, నాకు తెలిసి ఇప్పుడు ఒక డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. రోజుకి 4 గంటలు సాధన చేస్తాడు. ఓ రోజు ఏమైందంటే కాలేజ్కి వెళ్తున్నాడంట. వెళ్ళి రిటర్న్లో వస్తుంటే బస్సులో ఉన్నాడు. అబ్బాయికి ఇంట్యూషన్ వస్తుంది, బస్సు దిగు అనేసి అని. దిగుతలేడు. ఏంటి నా లోపల నుంచి ఎందుకు ఈ వాయిస్ వస్తుంది, ఏంటి అది అనేసి అని. అబ్బాయి దిగకుండా అలాగే ఉన్నాడు. ఇమ్మీడియట్గా దిగిపో ఫస్ట్ అనేసి అని సీరియస్గా యాక్షన్ వచ్చింది. అబ్బాయి ఇట్లా దిగాడే లేదో ఆ బస్సులో దగ్గరగా 40-50 మంది దాకా ఉన్నారు. వెనక నుంచి ఒక పెద్దది ఒకటి ఫుల్ లోడ్తో ఉన్న లారీ వచ్చేసి ఆ బస్సుని కొట్టేసింది మొత్తం కంప్లీట్గా. అబ్బాయి ఎక్స్పీరియన్స్ నాకు. అంటే ఒక ధ్యాన సాధన చేస్తే ఎక్కడ ఏం జరగబోతుందో అక్కడ నుంచి తప్పించబడతాం. అంతే. ఇది ప్రకృతి సహకారం. 4 అంటే ధ్యాన సాధన చేసినప్పుడు ఆత్మవిద్య తెలుసుకున్న వ్యక్తులను ప్రకృతి ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపిస్తుంది. తను నెగ్లెక్ట్ చేసినా సరే తన అంతరాత్మనే, ఎవరో చెప్పలేదు, తన ఆత్మే తనకు గైడ్ చేసింది. అవును సార్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో 4 అయినాయి. రైట్ యాటిట్యూడ్, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్స్. రైట్. నెక్స్ట్ సరైన జీవనోపాయం సార్. లైవ్లీహుడ్. సరైన జీవనోపాయం అంటే లైక్ ఏం లేదు, ఇతరులకి ఏ ఇబ్బంది కలిగించకుండా మనము ధర్మబద్ధంగా సంపాదించుకుంటూ జీవనాన్ని గడపడం. అంటే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఎప్పుడూ ఒక విపరీతమైన కోరికల వల్ల ఇప్పుడున్న సమాజంలో చూస్తే వాణ్ణి తొక్కాలా, వీడిని తొక్కి సంపాదించాలా, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సంపాదన కోసం ఏదైనా చేస్తారు. అలాంటివి చేయకూడదు. దానివల్ల యూజే లేదు కదా. ప్రశాంతత ఎక్కడుంది? అదే అలా చేసిన వాళ్ళు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా అది చెక్ చేసుకోవాలి. అంతే కదా. ప్రతి ఒక్కరు వెరిఫై చేయాలి. నేను ఇది చేద్దాం అనుకుంటున్నా, అలా చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? అంతే కదా. ఎవరు లేరు అలాగా. అంటే వాళ్ళకి ఆ క్షణికంలో ఆ డబ్బులు వచ్చిన సంతోషం ఉండొచ్చు, కానీ లోపల మాత్రం అది ఎప్పుడు పిన్ చేస్తూ ఉంటుంటుంది కదా. సరైన జీవనోపాయం అనేది మ్యాండేటరీ సార్. అది ధర్మయుతమైన ఒక వృత్తిలో ఉండాలి. అంతే. రైట్. ఎవరు అంటే ఎలా అంటే మన జోబు, పత్రి సార్ అన్నట్టుగా మన జోబు నిండాలి, కానీ ఇతరులకు దాని ద్వారా మనం ఇబ్బంది కలిగించకూడదు. అంతేగాని వాడి జోబుకి చిల్లులు పెట్టి మనం సంపాదించుకోకూడదు. రైట్. మన జేబు నిండాలి, ఎదుటి వాళ్ళకి హాని కలగకూడదు. ఏ రకంగా హాని కలిగించి, వ్యక్తులకే కాకుండా ప్రకృతికి కూడా, దేనికైనా సరే. అది లైవ్లీహుడ్. అంటే ఇప్పుడు ఆత్మవిద్యతోనే అది వస్తుందా? వస్తుంది సార్. ఇప్పుడు కొంతమంది ఉంటారు యువత విద్యార్థులు, ఏదో చేద్దాం అనుకుంటారు, ఏదో చేయలేక ఏదో దాంట్లోకి వెళ్ళిపోయి అనుకున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. మరి ఇప్పుడు ఈ సరైన లైవ్లీహుడ్ని తెలుసుకోవడం, ఇది నా పర్పస్, ఇదే నేను చేయాలని ఎలా తెలుసుకోవడం వంశీ? అంటే దానికోసం ఏం చేయాలి? అదే, దీనికి మళ్ళీ ధ్యాన సాధననే ముఖ్యం. రైట్. ఎంతసేపు ధ్యాన సాధన చేస్తే తెలుసుకుంటారు? అది డిపెండ్స్ అండి సార్. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అయితే వాళ్ళ యొక్క నార్మల్గా సార్ చెప్పినట్టుగా ఏంటంటే వాళ్ళ యొక్క ఏజ్ ఎంత ఉంటే అంత నార్మల్గా వాళ్ళ డే లైఫ్లో వాళ్ళకి అది అవసరము. బట్ ఇంకా ఎక్కువ చేస్తే బెనిఫిట్స్ వస్తాయి. రైట్. కరెక్ట్గా మనకు అనుకున్న వాటికి మనకు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే వాళ్ళకి ఏజ్కి 3 times అలా చేస్తే 3 timesగా ఎక్కువ. అంటే ఇప్పుడు ఒక 30 years ఉన్న ఒక అబ్బాయి అన్నాడు అనుకో, 30 years ఉన్న అతను ఒక మినిమం 1.5 hour 3 times to the age. అంతే. ఈ ప్రిన్సిపల్ బాగుంది. అలా చేస్తే మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఏదో ఇలాంటి విషయాల్లో నేను ఎక్స్పీరియన్స్ చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే ఒక ఏమంటారు సార్ అంటే నా రియల్ లైఫ్లో ధ్యానం నా లైఫ్లో చేసిన ఒక పెద్ద మలుపు ఏంటంటే, అంటే యువత అంటేనే ఎన్నో దారులు ఉంటాయి. డ్రగ్స్ అని ఉంటాయి, లేకపోతే ఏవో మత్తు, ఎన్నో రకాలుగా ఉంటాయి. అందులో నేను కూడా ఏంటంటే లవ్ అనేసి ప్రతి ఒక్కరిలో ఉంటుంది, ఇది కామన్, ఇది ఎక్కడ లేదంటే ఆ లవ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి.
రైట్. సో నేను ఆ లవ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను ఒక 3 సంవత్సరాలు ఎట్లా అంటే ఒక్కరినే డీప్గా లవ్ చేసి అవతల వాళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు దాన్ని తీసుకోలేని సిచ్యువేషన్లో ఉండే నేను. ఆ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అరే ఏంటి నా లైఫ్ ఏంటి ఇప్పుడు, నేను 3 years అసలు ఇంత స్ట్రాంగ్గా ఉన్నంతన మీద ఇప్పుడు ఏంటి నా లైఫ్, నా జీవితం ఏంటి, ఈ సూసైడ్ ఇంత ముందుకు నేను ఎందుకన్నాను, సూసైడ్ ఎవరు ఆత్మహత్య చేసుకోవడం ఎందుకన్నానంటే నీకు ఆ పొజిషన్ వచ్చింది ఒకసారి. ఆ పొజిషన్ ఎట్లా అంటే ఒకటి డబ్బుల వల్ల వస్తుంది, 2 అంటే వాళ్ళ స్థితులను బట్టి వస్తుంది. నాకు వచ్చింది 1 డబ్బుల వల్ల వచ్చింది, 2 ఒక అమ్మాయి ద్వారా వచ్చింది. అప్పుడు నేను దాన్ని చూసినప్పుడు ఏంటంటే సాధన విపరీతంగా చేస్తున్నప్పుడు ఒకరోజు నాకు ఏంటంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే రిలేషన్స్ని ఎలాగా అంటే అటాచ్ డిటాచ్ ఎట్లా వేయాలని అర్థమైంది. ఒక సెకండ్ లోపల వాళ్ళు ఉంటే ఏంది లేకపోతే ఏంటి. ఓకే, అంతే. అందరు అనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా? లేదు కదా. పోనీ లేని వాళ్ళందరూ హ్యాపీగా లేరా? అదే కదా. ఇది అల్టిమేట్ రియలైజేషన్. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో డిటాచ్ చేయడం ఎలా అర్థమైంది అనమాట. ఆత్మ విద్యతో ఉంటే, ధ్యాన సాధన చేస్తే ఏ సిచ్యువేషన్ లోనైనా మనల్ని మనం బయటకు తీసుకోవచ్చు. 100% సిచ్యువేషన్స్ రాకుండా ఉండవు, మనం బయటకు వస్తాం. అంతే. వండర్ఫుల్ రియలైజేషన్. సో సరి అయిన జీవనోపాధి గురించి మాట్లాడుతున్నాం కదా. ఆల్రెడీ ఒక వృత్తిలో ఉన్నారనుకోండి, ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, ఒక జాబ్ చేస్తున్నారు వారు. మరి ఇప్పుడు ధ్యాన సాధన, ఇప్పుడు ఆల్రెడీ ధర్మయుతమైన ఉద్యోగమే అయినప్పుడు ఉదయము సాయంత్రము జాబ్ చేయాలా, లేకపోతే ఫస్ట్ కంప్లీట్ ధ్యాన సాధనకి అంకితమై తర్వాత వృత్తిలోకి వెళ్ళాలా? లేదు సార్, అలా ఎప్పుడు చేయకూడదు. మన పనులను మనం నిర్వర్తిస్తూ మన బాధ్యతలను ఎప్పుడు విస్మరించకుండా మన బాధ్యతలు మనం నెరవేరుస్తూనే ధ్యానం చేయాలి. రైట్. అది నెక్స్ట్ పాయింట్ లో సరి అయిన ఒక దాంట్లో వస్తుంది అన్నమాట. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటది? సరి అయిన శ్రద్ధ. శ్రద్ధ. ఎస్ సార్, సరి అయిన శ్రద్ధ అంటే ఒక విద్యార్థికి ఇది చాలా అవసరం సార్, ఇది సరి అయిన శ్రద్ధ అనేది. ఎందుకంటే ఈ శ్రద్ధ అనేది లేకపోవడం వల్లనే విద్యార్థికి కానీ యూత్లో కానీ ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మానసిక స్థితులు కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఉండాల్సిన వాటి పట్ల శ్రద్ధ ఉండాలి, అంతే. ఇప్పుడు విద్యార్థి అంటే ఏం చేయాలి? చదువు పట్ల శ్రద్ధ ఉండాలి. అవును. అదప్ప అన్నిటి మీద ఫోకస్ గా వెళ్ళిపోతున్నాడు. చదువు మీద అశ్రద్ధ అయి ఒక వ్యాపారికి వ్యాపారం మీద శ్రద్ధ ఉంటే డబ్బులు సంపాదిస్తారు. అవును. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోనే వంశీ, వారు ఎవరినైతే ఫేవరెట్ హీరో, ఫేవరెట్ క్రికెటర్ అనుకున్నారో వాళ్ళ వృత్తిలో శ్రద్ధ పెట్టడం వల్ల సక్సెస్ అయ్యారు. 100% సార్. ఇది తీసుకోవాలి యువత. అవును. సో ఇప్పుడు నాకెందుకు ఇందులో శ్రద్ధ లేదు, అశ్రద్ధ ఎందుకు చేస్తున్నా చెక్ చేసుకోవాలి. అంతే. వండర్ఫుల్. ఇప్పుడు సరైన శ్రద్ధ ఏ విధంగా వస్తుంది? సరైన శ్రద్ధ ఈ పాయింట్లకు మనకు తీసుకొస్తే ఏంటంటే నిత్య జీవితంలో ఇప్పుడు మీరు అన్నాడు ప్రశ్నకి ఏంటంటే చాలామంది పనులు ఉన్నప్పుడు ఎట్లా అంటే ధ్యానం ముఖ్యమా పని ముఖ్యమా అంటే నేను చాలాసార్లు అంటే నాకు అర్థమైంది. అంటే నేను రియాలిటీలోకి వచ్చినప్పుడు కూడా ఏంటంటే పని ముఖ్యమా లేకపోతే ఏంటి ధ్యానం చేయడం ముఖ్యం. ఇప్పుడు ధ్యానం చేస్తేనే కదా మన లోపలికి మనం వెళ్తేనే కదా మనకు తెలిసేది ఏదైనా. అలాంటప్పుడు పని ఆటోమేటిక్గా జరిగిపోతుందిగా అని అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. ఓకే, అది తప్పు. ఎందుకు అని అంటే ఏదైనా అందుకే శ్రద్ధ అనేది ఏంటిదంటే మన పనులని మనం ఎప్పుడు నిర్వర్తిస్తూనే ధ్యానం చేయడమే ముఖ్యమైన పని. ఇది పత్రి సార్ గారు క్లియర్గా చెప్పారు. పొద్దున్న ధ్యానం సాధన చేయాలి, డే అంతా పని చేయాలి, మళ్ళీ రాత్రి ధ్యాన సాధన చేసుకోవాలి. పని ఉంటే పని చేసుకోవాలి. రైట్. పని ఉంటే పని చేసుకోవాలి, పని లేకపోతే ధ్యానం చేసుకోవాలి. అంతే. పని అదే శ్రద్ధ. అంతే. ఇంకా శ్రద్ధ అంటే ఏ పని చేస్తే ఆ పనిని శ్రద్ధతో చేయాలి. అంతే. అశ్రద్ధ చేసినప్పుడే ఇబ్బందులు. ఆ పనిని పక్కన పెట్టేసి వేరే పనులు చేయకూడదు అసలు. సో యువత విద్యార్థులు చదువు పైన శ్రద్ధ పెరగాలన్నా క్రమం తప్పకుండా సాధన చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ వచ్చేస్తాయి సార్. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇదే. 10 వీడియోలు ఉన్నాయి, 3 రోజుల టైం ఉంది, ఏం చేయాలో తెలియదు, భాష రాదు. అప్పుడు ఏం చేయాలి? జనరల్ గా అందరూ అశ్రద్ధ చేసి స్కిప్ చేస్తారు. పోస్ట్పోన్మెంట్ కి కారణం ఇదే కదా. అదే కదా సార్. ధ్యానం చేయడం వల్ల మనసు శూన్యమై ఒక క్రియేటివ్ థాట్ వచ్చింది. అంతే కదా. శ్రద్ధ ఉన్నదేం కాబట్టి, శ్రద్ధ ఉంది కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. వండర్ఫుల్, నైస్. సో సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కులు, సరి అయిన పనులు, సరి అయిన జీవనోపాధి, సరి అయిన శ్రద్ధ.
నెక్స్ట్ సరి అయిన ఏకాగ్రత. ఓ ఏకాగ్రత. ఎస్ సార్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఒక విద్యార్థికి శ్రద్ధ ఏ విధంగా అయితే అవసరమో ఒక టీచర్కి కూడా ఏకాగ్రతగా చెప్పడం కూడా అంతే అవసరం. చెప్పే వాళ్ళకి ఏకాగ్రత 100% ఉంటుంది. అదే ఇప్పుడు మనకు ఒక యూత్లో తీసుకుంటే చాలా మందికి అంటారు సార్, ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ చెప్తూ ఉంటారు ఎప్పుడు, అరే నువ్వు ఏకాగ్రతగా ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏకాగ్రత అనేది దాని మీద ఉంటే థాట్ ఎడంగా వస్తుంది. యా, శ్వాస మీద ధ్యాస ఉంటే ఆలోచన రాదు. ఆలోచన వచ్చిందంటే శ్వాస మీద ధ్యాస లేదు, ఏకాగ్రత లేదు, ఒకటే ఉంటుంది, ఎటో ఉంది. ఇంకా అది ఆ ఏకాగ్రత అనేది మిస్ అయిపోయింది మనలో. అది నేను క్రాస్ చెక్ చేసుకునేవాడిని ఎప్పుడు, అరే ఎక్కడ మిస్ అవుతుంది ఇది, ఓకే ఆలోచనలు వస్తున్నాయి అంటే ఈ పాయింట్ నేను తెలుసుకున్నప్పటి నుంచి ధ్యానంలో ఇలా కూర్చున్నా అంటే థాట్ రాదు. ఫస్ట్ ఎందుకు వస్తుంది థాట్, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాము. కొన్నిసార్లు అయితే ఇలా కూర్చోగానే తెలియదు అసలు. 2 days బ్యాక్ ఒక ఎక్స్పీరియన్స్, జస్ట్ ఇలా కూర్చున్నాను, నాకు కూర్చుని మాత్రమే గుర్తుంది. 12 o'clock కూర్చున్నాను, లేచి చూస్తే టైం 4:40 అయింది. ఒకటి సిట్టింగ్ రాత్రి 12కి కూర్చుంటే 4:40కి అయిపోయింది. నాకు అసలు ఏంటి ఆలోచన లేదు, ఏమీ లేదు, కళ్ళు మూసుకుని మాత్రమే నాకు గుర్తుంది. మరి రోజంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్, మళ్ళీ ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి, టీం ఉంటది, బాస్ ఉంటారు, అందరూ ఏ పని మానేసి చేయట్లేదు, అన్ని పనులు చేసుకుని. ఇది బాగా గమనించాలి అందరూ. అదే ఈ ఏకాగ్రత అనేది ఎప్పుడైతే ఉంటుందో ధ్యానం ఆటోమేటిక్గా కుదురుతుంది సార్. రైట్. శ్రద్ధతో సాధన చేయాలి. ఆత్మ విద్య పట్ల శ్రద్ధ పెడితే ఏకాగ్రత అనేది ఆటోమేటిక్ వస్తుంది. శ్వాసను గమనిస్తే ఏకాగ్రత. అవును సార్. వావ్. ప్రతి యువతకు విద్యార్థులకు ఇవి చాలా ఉపయోగపడే పాయింట్స్. ఎస్ సార్. వండర్ఫుల్. సో నెక్స్ట్ 7 అయినా ఇప్పుడు లాస్ట్ది చివరిగా సరైన ధ్యానం. ఓహ్, ఇది అసలు పాయింట్. అదే అసలైన పాయింట్. అంటే భూమి మీద అంటే నార్మల్గా ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ అందులో అత్యుత్తమమైనది ఆనాపానసతి ధ్యానం. గౌతమ బుద్ధుడు మనకు అందించినటువంటిది. అది మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అందించారు. దానినే తెలుగులో శ్వాస మీద ధ్యాస అనేది. రైట్. అందరు అడుగుతూ ఉంటారు, ఎందుకు శ్వాసనే గమనించాలి, ఇదే ఎందుకు సరైంది అని. ఎందుకు శ్వాస మీద ధ్యాస సరైన ధ్యానం? శ్వాస మీద ధ్యాస ఎందుకే సరైనది అనేసి అని అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండే శ్వాస ఒకటి మాత్రమే. అది నిన్నటి శ్వాస రేపటి శ్వాస లేదు. అది శ్వాసను గమనిస్తే ప్రజెంట్లోకి వచ్చేస్తాం. వావ్, అల్టిమేట్ పాయింట్. ఆ ప్రజెంట్ మూమెంట్ని మనం క్యాచ్ ఏంటి, ఇప్పుడు మనిషి నిత్య జీవితంలో ఎప్పుడో పరిగెడతా ఉన్నాడు వాడు, ఇంకా ఎక్కడ ప్రజెంట్ మూమెంట్ ఉంది? బండి మీద పోతుంటే థాట్స్ ఏంటి, ఈఎంఐలు ఏంటి, ఇక్కడ ఏంటి, అవేంటి, ముందలంగా ఎన్నో జరుగుతుంటాయి. వాడి లోపల పోతుంటేనే 100,000 రకాల ఆలోచనలు వస్తుంటాయి వాడికి, ఇంకా ఎక్కడ అదే అయిపోతున్నాడు. సో అలా కాకుండా మనం ధ్యానం అనేది నిత్య జీవితంలో ఎప్పుడైనా ఒక భాగంగా, అంటే ఒక పార్ట్ మాత్రమే కాదు అది. నిజానికి చెప్పాలంటే అది మనలో ఎప్పుడూ దాగి ఉంది. దానికి మనం సరెండర్ అయి కూర్చున్నాము అనేసి అంటే ఎప్పుడు ధ్యానంలో ఉంటాం. అది రోజు కొద్దిసేపు సాధన చేస్తే ఎప్పటికీ ఆ స్థితిలో ఉంటాం. అంతే. పని చేసినా అదే స్థితిలో ఉంటాం, మాట్లాడినా ఏ పని చేసినా అందులో. ఇప్పుడు యువతను విద్యార్థులను ధ్యానం చేయండి అంటే మిగతాన్ని పక్కన పెట్టమని కాదు కదా. అంతే కదా సరే. యు ఆర్ డూయింగ్ దట్. ఉద్యోగానికి వెళ్ళడం, అవును, అన్ని చేయడం, సినిమాలకు వెళ్ళడం, అన్నీ ఉంటాయి సార్. మరి అంటే ధ్యానం చేయమంటారంటే ఇప్పుడు సినిమాలు బంద్ చేయాలా, లేకపోతే బయటికి పోవాలా? ఏది చేసినా నువ్వు ధ్యాన సాధన చేస్తే ఇవన్నీ డెవలప్ అవుతాయి. అంతే కదా సార్. సో సరి అయిన ధ్యానం శ్వాసని ఎందుకు అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉంటుంది కాబట్టి. అవును సార్. అది పట్టుకుంటే ప్రజెంట్కి వస్తాం కాబట్టి అప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద అంటే చాలాసార్లు ఈ మధ్యన రియలైజ్, శ్వాస మీద ధ్యాస పెడితేనే ధ్యానం అవుతుందా అంటే ఆ ధ్యాస పెట్టిన తర్వాత కూడా చాలా ప్రాసెస్ ఉంది మళ్ళీ. అది స్టెప్ 1. ఇది స్టెప్ 1 మళ్ళీ. ఇంకా దీని తర్వాతకి మళ్ళీ సాధన చేస్తూ ఉంటే మనకి ఫ్యూచర్లో జరగబోయే కూడా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది ఇప్పుడు ఇది యువతకి ఏ విధంగా ఉపయోగపడతా అంటే చాలామందిని చూసాను సార్. ఏంటంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ధ్యానం చేసేవాళ్ళు అంటారు, నేను ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే నా ఫ్రెండ్సే ఉంటారు, ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అది ఈరోజు నేను చదువుకుందే వచ్చింది, నేను ఇదే వచ్చింది నాకు ఎగ్జామ్లో. అది కొంత ఒక అబ్బాయి కూడా ఉందిగా ఎగ్జాంపుల్, బస్సులో పోతున్నప్పుడు వచ్చేది అబ్బాయి వెళ్ళు అంటే లైట్ తీసుకున్నాడు, ఎవరు చెప్తున్నారా అని దిగు అని తోసేసింది. ఎందుకో అర్థమైంది తర్వాత. అంతే కదా సార్. వాహ్, అంతరాత్మ ప్రబోధం వింటాం. అంతే. వావ్, సూపర్.
ఇలాగా చాలా సార్. అసలు ఏంటంటే యువతకి ఈ అష్టాంగ మార్గాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో జీవితం మొత్తం ఒక ఉన్నత మార్గంలోకి వెళ్తాం. ఉన్నతంగా అంటే ఒక మనం అనుకున్న మార్గమే కాదు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం ఆలోచించేది చాలా చాలా ఏంటంటే మనకున్న మైండ్ మనకు ఆలోచన పరిధిని బట్టి మాత్రమే ఆలోచించగలుగుతాం. కానీ ఒక గ్లోబల్ వ్యూ ఒకటి ఉంది. ఆ గ్లోబల్ వ్యూ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయండి అది. ఎందుకు నా లైఫ్లో జరిగింది ఆ ఎక్స్పెక్ట్ అంటే ఎందుకు ఆ ఎక్స్పెక్ట్ నేను చెప్పగలుగుతున్నానంటే ఇంత ముందుకు మనము ఒక టాపిక్ వచ్చినప్పుడు నేను అన్నాను, ఒక తెలుగు మీడియం స్టూడెంట్గా ఉన్న నేను నాకు ఏ లాంగ్వేజెస్ రావు, కానీ టాప్ హైదరాబాద్లో కానీ ఇండియాలో టాప్ 10 కంపెనీస్లో నన్ను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు స్ట్రైట్గా నాకు నీకు ఎంత ప్యాకేజ్ కావాలో చెప్పి నేను ఇమీడియట్గా పే చేస్తాను, నా దగ్గర ఇమీడియట్గా జాయిన్ అయిపో అని చెప్పేసినారు. వాహ్, అంటే ఏంటి, ఏ బేస్ మీద అడిగిన క్వశ్చన్స్కి ఆన్సరా లేకపోతే వాళ్ళ యాటిట్యూడ్ అని కదా. ఏంటంటే నాకు ఆధ్యాత్మికం ఎక్కడ ఉపయోగపడిందంటే నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్ని పత్రిసారి బొమ్మలు అంటే డిస్ప్లే పిక్చర్స్ లేకపోతే ఓషో నన్ను చాలా ఇంపాక్ట్ చేశాడు సార్. ఓకే, ఓషో ఏంటంటే ఓషో బుక్స్ చదివినప్పుడు ఇది రియల్ ఎక్స్పీరియన్స్. ఓషో బుక్స్ నేను తెలుగులో చదివాను అన్నీ, మొత్తం కంప్లీట్గా తెలుగే. ఒకరోజు ఒక అతను నన్ను ఇంటర్వ్యూకి పిలిచాడు. టాప్ 3లో ఉంది ఇప్పుడు హైదరాబాద్లో ఆ కంపెనీ. అయితే పిలిచి అతను నన్ను అడుగుతున్నాడు, క్వశ్చన్స్ చేస్తున్నాడు. నాకు ఇంగ్లీష్ రాదు, బట్ నాన్ స్టాప్గా నేను 27 మినిట్స్ ఇంగ్లీష్లో మాట్లాడినాను ఆ రోజు. ఏ ట్రైనింగ్ ఏమీ లేదు, 27 మినిట్స్ కంటిన్యూ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే లాస్ట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ ఇది నేను కంప్లీట్గా తెలుగు మీడియం స్టూడెంట్, నాకే తెలియదు నేను ఇతను ఎలా మాట్లాడానంటే. అప్పుడు ఒకరోజు నైట్ క్వశ్చన్ వేసుకుంటే ఓషో ఇంపాక్ట్ చేశాడు నన్ను. అక్కడ ఏంటంటే ఓషో చాలా క్లియర్గా చెప్పాడు, భయం దేనికి, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు అంతే కదా. అంటే ఇవన్నీ లోపలనే ఉన్నాయి, మళ్ళీ ఏదో జరగలే, ఇప్పుడు మళ్ళీ ఏదో జరుగుతుంది, ఎవరో వచ్చి చేస్తారని మళ్ళీ ఇంకో దిక్కు వెళ్ళొద్దు. యువత నువ్వు చేయవలసింది చేస్తే నీ ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా నీ లోపలనే అన్ని లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయి సార్, అన్ని లాంగ్వేజ్. ఇంకొకటి ఏంటంటే మన లోపలనే సంతోషం ఉంది. ఇది ఫైనల్ ఆన్సర్. ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు ఈ దుఃఖానికి కారణం చెప్పాము, తృష్ణలు చెప్పాము, అవిద్య చెప్పాము, అన్నీ చెప్పాము, ఇదంతా చెప్పాము. లాస్ట్కి చివరాఖరిగా మనిషికి కావాల్సిందంటే ఏంటి, సంతోషం. కానీ నిత్య జీవితంలో ఈ ఫిజికల్ వరల్డ్లో అందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే కరెక్ట్గా డబ్బులు ఉంటేనే మనం సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అసలైన సంపద లోపల ఉందని నేను అంటున్నాను. రైట్, అసలు సిసలైన సంపద లోపలనే ఉంది. ఈ 8 సూత్రాస్ని పాటిస్తే 100% ఆ లోపల ఉన్న ఆనందానికి కనెక్ట్ అవుతుంది. 100%. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే సార్, ఒకరోజు నేను రోడ్డు పైన వెళ్తున్నాను, బైక్ పైన ఒక అతను డ్రైవ్ చేస్తూనే నేను కూర్చొని ఉన్నాను. ఒక రకమైన బ్రహ్మానందంలో ఉన్నాను. ఎలా అంటే రోడ్డు పైన వెనకలో కూర్చొని డ్యాన్స్ ఆడుతున్నాను. వెనక ఇంకొక అతను వచ్చి అతని బండి మీద అతనికి నా చెయ్యి తగిలితే కానీ తెలియదు నేను రోడ్డు మీద ఉన్నాను అనేసి. అంత తన్మయత్వం అది ధ్యానంలో వచ్చింది నాకు. అంతే, అప్పుడు కళ్ళు మూసుకొని ఉండడం జరగలేదు, ధ్యానంతో జరిగిన ఆ ఎనర్జీ ఎక్స్టెన్షన్. వావ్, అదే అంటున్నా, ధ్యానంలో ఎంతో సంపద ఉంది. పోనీ సార్ మనం నార్మల్గా మాట్లాడుకుందాం, వీళ్ళకి కావాల్సింది సంపదనే అనుకుందాం, ఆ సంపద వల్లనే వీళ్ళకి సంతోషం వస్తుందని మనం కాసేపు అనుకుందాం. కానీ ఆ సంపదన వినియోగం కూడా తెలియదు వీళ్ళకు. అది మరి జ్ఞానం లేకపోతే ఆ సంపద వినియోగం కూడా లేదు. ఎందుకంటే నేను ఒక బుక్లో చదివాను సార్, ఏంటంటే ఒక పెద్ద అట్లాంటిక్ సముద్రం ఉంది, దాని లోపల నుంచి ఒక చిన్న గ్లాస్లో నుంచి మనం వాటర్ తీసుకుంటే ఎన్ని నీళ్ళు ఆ సముద్రంలో ఉంటాయి, ఇంకా ఒక గ్లాస్ తక్కువ సముద్రం. అంతే కదా, సముద్రం అయితే తగ్గదు కదా. నువ్వు ఈ విశ్వంలో ఉన్న ఎన్ని దేశాలు ప్రపంచాలు ఎంత ఉన్నా అంత సంపదని నువ్వు వాడుకున్నా కానీ ఆ గ్లాస్తో సమానం అని చెప్పాను. ఎస్, సముద్రం నుంచి నీళ్లు కాదు, నువ్వు గ్లాస్ కాదు, నువ్వు ఒక ట్యాంకర్ తీసుకెళ్ళినా ఎన్నో ట్యాంకర్లు ఉంటాయి. అదే కదా, కాబట్టి సంపద అపారంగా ఉంది. ఎస్, సంపద అంటే నథింగ్ బట్ ఎనర్జీ వంశీ. అంతే, వాళ్ళలోని ఎనర్జీకి కనెక్ట్ అయితే ఆ ఎనర్జీ మనకు అన్ని తీసుకొస్తుంది. అంతే. ఇప్పుడు ప్రతి యువతకు విద్యార్థికి తెలుసు, మనం ఏది క్రియేట్ చేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా, మాట్లాడాలన్నా, ఒకటి మేనిఫెస్ట్ అవ్వాలన్నా ఎనర్జీ కదా. ధ్యాన సాధన చేసి ఈ 7 ప్రిన్సిపల్స్కి అలైన్ అయితే ఆటోమేటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది కదా. అంతే సార్, వండర్ఫుల్, అసలు వండర్ఫుల్. సో ఫైనల్గా మన యువతకి వాట్ ఈజ్ యువర్ మెసేజ్ వంశీ?
మెసేజ్ ఏంటంటే సార్, నిత్యము ఎప్పుడూ కూడా ఏదో ఒక రీజన్తోనే ధ్యానాన్ని ఆపకూడదు. నిరంతర ధ్యాన సాధన వల్ల మన యొక్క ఏంటంటే ఎవ్రీడే మన యొక్క లైఫ్ కూడా చాలా హ్యాపీగా పీస్గా వెళ్ళిపోతుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాతకి వచ్చే లాభాలు నీవు కూడా అంటే ఎవరికైతే యువత ఉన్నారో వాళ్ళకు కూడా తెలియదు ఎంత వస్తుంది అనేసి అనేది. ఎందుకంటే ఆ యొక్క సంతోషమే కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ ఏవైతే నెరవేరడానికి చాలా చాలా తక్కువ సమయం పడుతుంది వాళ్ళకి. వాళ్ళ జాబులు తెచ్చుకోవాలనుకున్నా లేకపోతే మంచి స్టేట్లో అంటే ఎక్కడైనా ఫస్ట్ రావాలన్నా కానీ ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ని చూసే కెపాసిటీ మనకు వస్తుంది. నేను కొన్ని చూసుకున్నాను సార్ అట్లా ఫ్యూచర్లో. అరే ఇలా కళ్ళ ముందర ఫిజికల్ థింగ్స్ మేనిఫెస్ట్ అయ్యేవి. నేను ఇట్లా ఇంట్లో అనుకొని ఇట్లా బయటికి వెళ్తే అది నా కళ్ళ ముందర కనిపించేది. అరే ఏంట్రా ఇది, నేను అనుకునేవాడిని అరే ఏంది ఇలా మేనిఫెస్ట్ అవుతున్నాయి థింగ్స్. తర్వాతకి చూస్తూ ఉంటే కొన్నిసార్లు మనం ఎంత సాధన చేసినా కొద్దిగా మానవ మాతృలంగా ఉండి కూడా వ్యవహరిస్తుంటాం. ఇక్కడ ఫిజికల్ లెవెల్లో కూడా వెళ్తున్నప్పుడు నెగిటివ్ కూడా మేనిఫెస్ట్ అయ్యడం స్టార్ట్ అయినాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ రెండు ఉంటాయి. అందుకే అంటున్నాను ఈ అష్టాంగ మార్గం అనేది కరెక్ట్గా మనం పాటిస్తేనే, కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకుంటుండాలి ఎప్పుడు. మనం ఏంటి సరిగ్గా ఉన్నామా లేదా, ఓకే ఎక్కడెక్కడ మిస్ చేస్తున్నాం అనేది ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటే సరి అయినే మేనిఫెస్ట్ ఏం చెయ్యాలో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది, మన జీవిత గమ్యం ఏంటో తెలుస్తుంది. వండర్ఫుల్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ విత్ వంశీ. 8th పార్ట్ ఫోల్డ్ అంటే 8 సూత్రాలు, 8 ప్రిన్సిపల్స్ ఆచరిస్తే ఎలా ఉంటారో వంశీ లైఫే కాదు వారి ఫ్రెండ్స్ది కూడా చెప్పారు. ఏమి ధ్యాన సాధన చేసిన వ్యక్తి బస్సులో కూర్చుంటే కూడా ప్రొటెక్ట్ చేయబడ్డాడు. రైట్, ఎగ్జామ్లో నేను చదివిందే వచ్చింది అన్న వాళ్ళ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్. మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇంకేం కావాలి? మీకు కావాల్సిందంతా మీలోనే ఉంది. ఈ 8 ఫోల్డ్ పాత్ని కనుక పాటిస్తే, ధ్యాన సాధన రెగ్యులర్గా చేస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. వారి మెసేజ్లో కూడా చెప్పారు, నువ్వు జాబ్ క్రియేట్ చేసుకోవాలన్నా, డబ్బు కావాలన్నా, ఎనీథింగ్ యూ నీడ్ ఎనర్జీ దట్ కమ్స్ విత్ మెడిటేషన్. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్, ధ్యాన సాధన చేసి ఈ 8 ప్రిన్సిపల్స్ని ఆచరిస్తూ అద్భుతంగా ఉన్నతంగా ఎదిగి మీ అనుభవాలు మళ్ళీ ధ్యాన యువకు పంచాలని, ఇక్కడికి వచ్చి మీరు మళ్ళీ మీ సక్సెస్ స్టోరీ చెప్పాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.